అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏమిటంటే అమరావతి సవ్యమే, సాక్షి వార్తలే అస్తవ్యస్తం. అంటే నిన్న ఈరోజు సాక్షి పేపర్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి పూర్తిగా మునిగిపోయింది, ఇది రాజధానికి పనికిరాదు, విజయవాడకు వచ్చినటువంటి వరదలలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదు, ముందస్తు హెచ్చరికలు చేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తమ ఇంటిని రక్షించుకోవడం కోసం బుడమేరు వాగు యొక్క తలుపులు తెరిచివేయటం జరిగింది. దాన్ని విజయవాడ నగరం మీద నీళ్లు వదిలిపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రాణాలను రక్షించుకోవడం కోసం కలెక్టరేట్ భవనంలో ఉన్నారు అని ఏవేవో రాయటం జరిగింది. వీటి యొక్క పూర్తి విషయాలు కానీ చెప్పుకున్నట్లయితే ఇటువైపు గుంటూరు నగరము, అటువైపు విజయవాడ నగరము రెండూ కూడా వరదలతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయి కొన్ని కాలనీలు, కొన్ని వరద నగరంలోని కొన్ని ప్రాంతాలు నీట మునకకు గురైనప్పటికీ అమరావతి రాజధానిలో ఎటువంటి భాగము కూడా రాజధాని ప్రాంతంలోని ఏ ప్రాంతము కూడా మునకకు గురవ్వలేదు. ఇదొక వండరు, రికార్డు అని చెప్పుకోవచ్చు. సరే, రాజధానిగా పెట్టిన వేళ విశేషము టైం ఎటువంటిదో కానీ ఇంత దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో రానటువంటి వరద, ఇటువంటి వరద వచ్చినప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా నీటి నిల్వ అనేదే లేదు. ఒక హైకోర్టు భవనం కానీ, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క భవనాలు కానీ వేటిల్లో కూడా నీళ్ళు అనేది నిలబడలేదు. అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు అంతా కూడా క్లియర్ కట్గా ఉంది, ఎక్కడ వాటర్ అనేది లేదు. ఇంత ప్రశాంతంగా విశాలంగా ఉన్నటువంటి అమరావతి నగరం మీద పని కట్టుకొని ఈ యొక్క అబద్ధాలు ప్రచారాలు చేయటం అనేది ఈ సోషల్ మీడియా వల్ల అయితేమి, కొన్ని సోషల్ మీడియాలు అయితేమి, కొన్ని పేపర్లు అయితేమి పని కట్టుకొని ప్రచారాన్ని చేస్తున్నాయి. అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనా, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలనా, లేకపోతే ఉండకూడదనా, లేకపోతే ఇంకేంటి మీ ఉద్దేశం? 5 సంవత్సరాల పాటు మీరు ఉండి మీరు చేసింది ఏంది? ఈ విధంగా అబద్ధ ప్రచారం చేసి ప్రజలను గందరగోళపరచడం, ప్రజల్ని గందరగోళానికి గురి చేయటం మీకు అదొక పద్ధత, మీదొక భావ్యమేనా? అదేవిధంగా ఈ ఆకస్మిక వరదలు అనేవి, వర్షం పడుతుంది, తుఫాను వస్తుందనేది హెచ్చరికలు అయితే వచ్చాయి, కానీ ఆకస్మిక వరదలు అనే వాటిని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వరదలు అనేది మనం భూభాగంలో తీసుకున్నట్లయితే సముద్రానికి చిట్ట చివరి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అంటే పైనున్న రాష్ట్రాలలో పడినటువంటి నీళ్లు మొత్తము కూడా ఆంధ్రప్రదేశ్ ముందుగా సముద్రంలో కలవాలి. అంటే సగం 50% తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన నీళ్ళే. ఒక విజయవాడలో పడిన నీళ్ళే వర్షమే కాదు, పై ప్రాంతంలో మొత్తం పడినటువంటి నీళ్లు, కర్ణాటకలో ఉన్నటువంటి నీళ్లు, కర్ణాటకలో పడినటువంటి వర్షాల వల్ల వచ్చే నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరు ఊహించలేరు. అదేవిధంగా బుడమేరు వాగు అనేది అసలు చంద్రబాబు నాయుడు ఇంటికి బుడమేరు వాగుకి సంబంధమే లేదు. బుడమేరు వాగు అనేది విజయవాడ పట్టణానికి ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది. కృష్ణానది అనేది పడమటి నుంచి తూర్పుకు ప్రవహిస్తుంది. బుడమేరు వాగు అనేది నున్నా దగ్గర కానీ, నున్నాకు పై ప్రాంతంలో కానీ దాదాపు న్యూజివీడు ఆ ఏరియాల్లో ఒక డైవర్షన్ కెనాల్ అనేది తవ్వి అక్కడి నుంచి విజయవాడకు పై ఎత్తున కృష్ణానదిలో కలిపేటటువంటి ఒక డైవర్షన్ కెనాల్ అనేది ఉంది. అది జగన్మోహన్ రెడ్డి తాత్సారం చేయటము, దాన్ని పూర్తిగా ఏర్పరచకపోవటం వల్ల, ఆ డైవర్షన్ అనేది కెనాల్ పూర్తి చేయకపోవటం వల్ల ఆ నీళ్ళంతా విజయవాడ పట్టణం మీదకి రావడం జరిగింది. ఆ బుడమేరు వాగు యొక్క కట్టలు అనేది అక్కడక్కడ తెగిపోయి పూర్తిగా కొన్ని కాలనీలు ముంచెత్తడం జరిగింది. దీన్ని ఒకరికొకరు ఎవరు నిందించుకోకూడదు. సరే, ప్రమాదవశాత్తు జరిగింది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పోయిన 5 సంవత్సరాల పాటు జలవనరుల శాఖ మీద కానీ, ఇరిగేషన్ మీద కానీ ఒక్క సమీక్షా సమావేశాన్ని పెట్టింది లేదు.
ఏ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎలా ఉంది అనే స్థితిగతులు ఒక పరిశీలన చేసి ఒక వ్యవసాయం మీద, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మీకు అత్యుత్సాహం, ఒక ఉత్సాహం ఉండి, ఇంట్రెస్ట్ ఉండి వీటిని కానీ పరిశీలించినట్లయితే మీకు కొంత సబ్జెక్ట్ అర్థమవుద్ది. బుడమేరు వాగు తలుపులు తెరిచా అది కూడా మీరు పేపర్ చూసి చదవాలి. పాపం రాసిన వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ సరిగా రాయలేదు. వాళ్ళు రాసిన వాళ్ళు ఎంతంత మాత్రం, మీరు చదివింది అంతంత మాత్రమే. అంటే రాసిన వాళ్ళు కూడా ఎంత మేధావులో అర్థం చేసుకోవాలి. సరే, ఇది ఒక ఎత్తు. సరే, విజయవాడ పట్టణ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వస్తున్నారని ఎంతో అత్యుత్సాహంతో, ఎందుకంటే అధికారం ఉన్న రోజులు కానీ అంతకుముందు కానీ మీరెప్పుడు కూడా ఆన్ ది స్పాట్కి, అంటే ఒక విపత్తు జరిగినప్పుడు ఆన్ ది స్పాట్కి మీరు వెళ్ళనేది ఎప్పుడు ఎవరూ చూడాల. మీరు ఏదో ఏరియల్ సర్వే చేసి అక్కడక్కడ పైన పర్యటించిపోయారు. అదేవిధంగా ఎక్కడైనా వరదలు ఉంటే వరదలు పూర్తిగా ఎండిపోయి అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పుడు పోయి పరామర్శించేవారు. అంటే ఒక ముఖ్యమంత్రి అదే పనిగా రేయింబవళ్ళు అక్కడ ఉండి దాదాపు నిద్ర అనేది లేకుండా నిద్రాహారాలు మాని అక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ పర్యటిస్తున్నప్పుడు ఇంకా వెళ్ళకపోతే బాగుండదని మీరు వచ్చారు. సరే, వచ్చిన వాళ్ళు మీరు వస్తున్నారని ఉత్సాహంతో ప్రజలు కూడా ఏదైనా సహాయం చేస్తారేమో, పాపం వెనక ఏదో ఒకటి వేసుకొని వస్తుంటాడు, భోజనాలు కానీ, లేకపోతే వాటర్ ప్యాకెట్లు కానీ, లేకపోతే పాల ప్యాకెట్లు కానీ, ఇంకే లేకపోతే ఏదైనా డబ్బు రూపంలో కానీ ఇస్తారని ఎంతో ఆశపడ్డారు. కానీ మీరు ఉత్త చేతులు తిప్పి ప్రభుత్వాన్ని విమర్శించి ఏవేవో ఆరోపణలు చేసి, ఏమమ్మా మీకు సహాయం వస్తుందా, అందాయా, అందలేదా, అందుతున్నాయా అని 4 క్వశ్చన్స్ అడిగి సహాయం మీరు చేయొచ్చుగా కొంతైనా. ఇక ఇంతకుముందు పార్టీలు ఏదైనా, రాజకీయాలు ఎట్లున్నా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో కానీ అంతకుముందు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పోయినప్పుడు కనీసం వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అయినా ఇవ్వటం, లేకపోతే కొంత భోజనాలన్నా, భోజన ప్యాకెట్లైనా ఎత్తపోయి ఇవ్వటం అది సహజ ధర్మం. ఎందుకంటే అవన్నీ ఇచ్చినప్పుడు మీ మాటలకి విలువ అనేది పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు దాదాపు కొంతమంది